అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది శ్రీగారు. అవినాష్‌కి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అందరూ బయట నిలబడి టెన్షన్‌గా డాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అత్తయ్య, మామయ్యకి ఏం కాదు. కంగారు పడకండి. డాడీ, తాతయ్యకి ఏమైంది? ఏం లేదు నాన్న. మరి నాయనమ్మ ఎందుకు ఏడుస్తుంది? అదేం లేదు. తాతయ్యకి ఒంట్లో బాలేదు. అందుకే. మొన్న అక్కడి నుండి మహేశ్వరి దగ్గరికి వస్తాడు. నాయనమ్మ, ఏడవకు. తాతయ్యకి ఏం కాదులే. మున్నాని హత్తుకుని ఏడుస్తుంది మహేశ్వరి. అమ్మా, ప్లీజ్, నాన్నకి ఏం కాదు. నువ్వేడవకు. నువ్వేడిస్తే మున్నా కూడా బాధపడుతున్నాడు చూడు. ఇంతలో డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్, ఎలా ఉన్నారు? నో ప్రాబ్లం. బుల్లెట్ షోల్డర్కి తగిలింది. వెంటనే హాస్పిటల్కి తీసుకురావటం వల్ల బ్లడ్ కూడా ఎక్కువగా లాస్ అవ్వలేదు. అలాగే స్కిన్ టిష్యూస్ డ్యామేజ్ కాలేదు. థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఓకే. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం. అలాగే డాక్టర్, మేము చూడొచ్చా? కాసేపట్లో స్పృహలోకి వస్తారు. నర్స్ చెప్పిన తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే డాక్టర్ అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమ్మ, ఇప్పుడు ఓకేనా? మధు, అమ్మకి ఏదైనా తినిపించు. నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళి వస్తాను. సరే కృష్ణ అంటుంది మధు. శ్రావ్య, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? సరే అంటుంది శ్రావ్య. మధు అక్కడి నుండి వెళ్ళబోతుంటే మహేశ్వరి పిలుస్తుంది. మధు, ముందు మున్నాకి ఏమైనా తినిపించు. సరే అత్తయ్య, నేను తీసుకొస్తాను. రియా, ఎక్కడున్నావే? బయటికి రా. ఏయ్, మర్యాదగా బయటికి రా అని కృష్ణ అరుస్తూ ఉంటాడు. కృష్ణ, ఏమైంది? ఏమైందా? ఏం, నీ ముద్దుల కూతురు ఇంకా ఇంటికి రాలేదా? మర్యాదగా దాన్ని బయటికి రమ్మని చెప్పండి. అసలేం జరిగింది కృష్ణ? ఎందుకంత కోపంగా ఉన్నావు? నీ కూతురు మా నాన్నని షూట్ చేసి పారిపోయింది. వాట్? ఏం ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? నటించకండి. మీకు చెప్పకుండా తను ఈ పని చేసుండదు కదా. నిజంగా నాకు తెలియదు కృష్ణ. అయినా కూతుర్ని ఎలా పెంచాలో తెలీదా మీకు? అది పెళ్ళైన వాడి మీద మనసు పడితే తప్పు అని చెప్పాల్సింది పోయి వెనకేసుకొచ్చారు. ఇప్పుడు చూడండి, అది హంతకురాలయ్యింది. ఇదంతా కేవలం మీ వల్లే. మీ వల్లే. మీ కూతురు ఇప్పుడు జైలుకి వెళ్ళబోతుంది. అది ఎక్కడున్నా వదిలిపెట్టను, గుర్తుంచుకోండి అని అంటూ ఉంటాడు కృష్ణ. కృష్ణ, ప్లీజ్, ఈ ఒక్కసారికి దాన్ని క్షమించు. రియా మళ్ళీ మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అంటాడు. ఒక్కసారి కాదు, అది మారడానికి చాలా ఛాన్సులు ఇచ్చాను. కానీ అది మారకపోగా ఇప్పుడు నా తండ్రి ప్రాణాలని తీయాలని చూసింది. ఇంకా దాన్ని వదిలే సమస్య లేదు అంటాడు కృష్ణ. ప్లీజ్ కృష్ణ, మొండితనంతో అది అలా తయారైంది. మొండితనం కాదు, అది పిచ్చిగా మారి చాలా రోజులైంది. ఆడపిల్ల అన్న విషయం మర్చిపోయి ఎంత దారుణానికి పాల్పడిందో తెలుసా మీకు? ఆ అరుణ్ గాడిని అడ్డం పెట్టుకుని మధుని నన్ను విడదీయాలని చూసింది. దానికోసం శ్రావ్య జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. అసలు అది మనుషులు చేసే పనేనా? దాన్ని అని ఏం ఉపయోగం ఉంది చెప్పండి? మీ పెంపకం అలా తగలడింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చే వచ్చాను. నీ కూతురు ఎక్కడున్నా వాళ్ళు వదిలిపెట్టరు. కృష్ణ, ప్లీజ్, ఈ ఒక్కసారికి దాన్ని వదిలి నువ్వేం చెప్పినా చేస్తాను అంటాడు నిషాద్. నిజంగా చేస్తారా? తప్పకుండా. చెప్పు, ఏం చేయాలి అని అడుగుతాడు రియా తండ్రి. రియాని ఆ అరుణ్కిచ్చి పెళ్లి చేసి ఇక్కడి నుండి దూరంగా పంపియండి అంటాడు కృష్ణ. అది మళ్ళీ నా కంట పడిందంటే చంపేస్తాను. అర్థమైందా అంటాడు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ప్లీజ్, కేస్ విత్డ్రా చేసుకో అంటాడు రియా తండ్రి. ముందు పెళ్లి చేసి దాన్నిక్కడి నుండి పంపించు. ఆ తర్వాతే కేసు వాపస్ తీసుకుంటాను అని కృష్ణ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మేడం, పేషెంట్కి మెలకువ వచ్చింది. మిమ్మల్ని పిలుస్తున్నారు. నర్స్ చెప్పగానే మహేశ్వరి లోపలికి వెళ్తుంది. ఎలా ఉందండి అంటుంది. పర్లేదు మహి. మధు బానే ఉంది కదా? బానే ఉంది. పిలవమంటారా? మహేశ్వరి బయటకు వచ్చి మధుని మున్నాని తీసుకుని లోపలికి వెళ్తుంది. మున్నా, ఇలా రా. మున్నాని అవినాష్ పక్కన కూర్చోబెడుతుంది మధు. తనని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు. మధు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మధు, నన్ను క్షమించు. అయ్యో, అవే మాటలు మావయ్య. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను మధు. మావయ్య, అవన్నీ మర్చిపోండి. ఈరోజు మీ వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను. తాతయ్య ఎలా ఉన్నారు? బానే ఉన్నాన్రా. మీకు ఒంట్లో బాలేదని నాయనమ్మ చాలా ఏడ్చింది తెలుసా? నేనే ఓదార్చాను. నాన్న, ఎలా ఉన్నారు? ఓకేనా? పర్లేదు కృష్ణ. వాళ్ళు దొరికారా? మొన్న మాటలకి వాళ్ళు నవ్వుకుంటూ ఉండగా కృష్ణ వస్తాడు. మీరేం భయపడకండి. వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ మన జోలికి రారు. మంచి పని చేశావు. సరే నాన్న, తెల్లారితే శ్రావ్య పెళ్ళి. మేము వెళ్ళి ఏర్పాట్లు చూస్తాం. సరేరా, వెళ్ళండి. సాయంత్రం వస్తాను. నాన్న, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి సాయంత్రం వస్తాను. పర్లేదురా, డిశ్చార్జ్ చేశాక నేను మీ అమ్మ అక్కడికి వచ్చేస్తానులే. నువ్వు మధుని మున్నాని తీసుకుని వెళ్ళు. సరే, జాగ్రత్త. మధు, వెళ్దామా? సరే అంటుంది మధు. కృష్ణ, మధు మున్నని తీసుకుని కార్లో బయలుదేరుతారు. కృష్ణ,
ఇంతకీ పెళ్లి కొడుకెవరో నాకు చెప్పనే లేదు. ఎవరు అని అడుగుతుంది మధు. తొందరెందుకు, నువ్వే చూస్తావుగా. ఏం నాకు చెప్పకూడదా అంటుంది మధు. చెప్పొచ్చు, బట్ నువ్వు చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతావు అంటాడు కృష్ణ. సరే, ఆ సర్ప్రైజ్ పర్సన్ ఎవరో నేనే చూసి తెలుసుకుంటాలే అంటుంది మధు. కృష్ణ నవ్వుకుంటాడు. అయినా కృష్ణ, వాళ్ళ ప్లాన్ నీకెలా తెలిసింది? మొన్న సంగీత్ పార్టీ ఏర్పాటు చేశాను. అది వాళ్ళ ప్లాన్ ఏమిటో తెలుసుకోవడానికి. అవునా? అవును. ఆ రోజు శ్రావ్యని వాడితో డాన్స్ చేయమన్నానని తిట్టావు కదా. అది మా ప్లాన్లో భాగమే. శ్రావ్య వాడితో డాన్స్ చేస్తూ వాడికి తెలియకుండా పాకెట్లో మైక్ పెట్టింది. ఆ తర్వాత నేను వాడి కళ్ళ ముందే నీతో క్లోజ్గా మూవ్ అయ్యాను. హా, అందరి ముందు ముద్దు కూడా పెట్టావు కదా. అది వాడిని రెచ్చగొట్టడానికే మధు. వాడి కళ్ళ ముందు నేను నిన్ను టచ్ చేసేసరికి బరస్ట్ అయ్యాడు. దాంతో వాడి ప్లాన్ ఏంటో మాకు తెలిసిపోయింది. శ్రావ్యకి కూడా వాళ్ళ ప్లాన్ గురించి తెలుసా అని అడుగుతుంది మధు. తెలుసు అంటాడు కృష్ణ. మరి నాకెందుకు చెప్పలేదు అంటుంది. నీ భయంతో ఎక్కడ కంగారు పడతావో అని నేను శ్రావ్య డీల్ చేశామంటాడు. ఆ రోజు వాళ్ళందరూ తిన్న భోజనంలో మత్తుమందు కలిపారు. అందరూ అది తిని మత్తుగా పడుకున్నారు. కానీ నేను శ్రావ్య భోజనం తినలేదు. తిన్నట్టు నటించాం. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి మెయిన్ ఆఫ్ చేశాను. రియా క్యాండిల్స్ కోసం కిచెన్లోకి వచ్చినప్పుడు శ్రావ్య తనకి మత్తుమందు స్ప్రే చేసి అది స్పృహ తప్పాక నీ చీర కట్టింది. తర్వాత దాన్ని నీ ప్లేస్లో పడుకోబెట్టి నిన్ను శ్రావ్య ప్లేస్లో పెట్టాను. నేను కూడా స్పృహ తప్పినట్టు నటించాను. శ్రావ్య ఎలా అరుణ్ దగ్గరికి వెళ్ళింది? ఇది ఆ రోజు జరిగింది. ఇంత జరిగిందా? ఆయన పాపం. రియ మన జీవితాల్ని నాశనం చేయాలి అనుకొని తన జీవితాల్ని నాశనం చేసుకుంది. మీరు చేసింది కరెక్టే అంటావా కృష్ణ? ఆ మెంటల్ దానికి వాడే కరెక్ట్. వాడు కాకుండా ఇంకెవడు దాన్ని పెళ్లి చేసుకున్నా వాడి లైఫ్ సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళిద్దరి తిక్కకి బాగా కుదురుతుంది. ఇంకెప్పుడు ఎవరి లైఫ్ని డిస్టర్బ్ చేయరు. మధు నవ్వుకుంటుంది. శ్రావ్య, రేపు నువ్వు వేసుకోవాల్సిన జ్యువెలరీ ఇవిగో అంటుంది. సరే మమ్మీ, అక్కడ పెట్టు. శ్రావ్య డల్గా ఉండటం గమనించి దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంటుంది వాళ్ళమ్మ. ఏంటమ్మా, ఇంకా అరుణ్ గురించే ఆలోచిస్తున్నావా? అసలు మనుషులు ఇంత స్వార్థంగా ఎలా ఉండగలరమ్మా? కృష్ణ లేకపోతే నా లైఫ్ ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. శ్రావ్య, జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఏం జరిగినా అంతా నీ మంచికే జరిగింది. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు, సరేనా? సరే అంటుంది శ్రావ్య. కిందని ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు. ఫ్రెష్ అయి వెళ్తాను. గుడ్ గర్ల్. కృష్ణ, నాన్న ఎలా ఉన్నారు? శ్రావ్య ఫ్రెష్ అయి వచ్చేసరికి మధు కృష్ణ ఇంటికి చేరుకుంటారు. సాయంత్రం డిశ్చార్జ్ చెయ్యి నీ పెళ్ళికి వచ్చేలా ఉన్నారు. అది సరే, నీ యువరాజు వచ్చాడా? ఇంకా లేదు. ఆయన నీకే తెలియాలి ఎక్కడున్నాడు. ఉండు, ఫోన్ చేస్తాను. కృష్ణ ఫోన్ మాట్లాడి శ్రావ్య దగ్గరికి వస్తాడు. సాయంత్రానికల్లా ఇక్కడుంటాడు, సరేనా? సరే కృష్ణ. మధు, నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యిరా, నాకు మెహందీ పెడదు గాని. అలాగే. కృష్ణ రా వెళదాం. మున్నాని తీసుకొని గదిలోకి వస్తారు ఇద్దరు. హమ్మయ్య, ఒక సమస్య తీరింది. కృష్ణ, నువ్వు మున్నా స్నానం చేసి రండి. నువ్వు కూడా రావచ్చుగా. చాలే, సిగ్గు లేకపోతే సరే, వెళ్ళు అంటుంది మధు. ప్లీజ్ మధు. కుదరదు అంటుంది మధు. మధు నవ్వుతూ కృష్ణని వాష్రూంలోకి తోస్తుంది. మధు వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే చీర కొంగు పట్టుకుంటాడు కృష్ణ. కృష్ణ, వదులు. నువ్వు కూడా లోపలికి రా, వదిలేస్తాను అంటాడు కృష్ణ. చిన్న పిల్లాడి ముందు ఏంటి నీ వేషాలు? వదులు కృష్ణ. కృష్ణ చేతి నుండి చీర విడిపించుకొని డోర్ క్లోజ్ చేసేస్తుంది. కృష్ణ నవ్వుకుంటూ మున్న డ్రెస్ తీస్తూ ఉంటాడు. డాడీ, తాతయ్య ఎప్పుడొస్తారు? సాయంత్రం వచ్చేస్తారు మున్నా. నువ్వు రెడీ అయ్యి శ్రావ్య ఆంటీ దగ్గర కూర్చో, సరేనా? సరే డాడీ. ఇద్దరు స్నానం చేసి మున్నాని తీసుకొని బయటికి వస్తాడు కృష్ణ. మున్నాకి డ్రెస్ వేసి రెడీ చేస్తుంది మధు. మున్నా, నువ్వు కిందికి వెళ్ళి ఆడుకో, మేము ఫ్రెష్ అయ్యి వస్తాము. సరే మమ్మీ. మున్నా కిందికి వెళ్ళిపోతాడు. కృష్ణ, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు రెడీ అవ్వు. ఓకే మధు, త్వరగా రా. సరే. మధు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి కృష్ణ షర్టు వేసుకోకుండా బెడ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి కృష్ణ, ఇంకా రెడీ కాలేదా? ఏ షర్టు వేసుకోవాలో అర్థం కావటం లేదు మధు. నువ్వు సెలెక్ట్ చెయ్యి. నువ్వేం వేసుకున్నా బాగానే ఉంటావు. కృష్ణ నవ్వుతూ పైకి లేచి మధుని కౌగిలించుకుంటాడు. అవునా? అయితే ఏమీ వేసుకోకుండా ఇలాగే ఉండిపోతాను అంటాడు. ఏం, ప్రపంచంలో అమ్మాయిల్ని ప్రశాంతంగా బతకనివ్వవా? ఇప్పుడే ఒక రియాని మనం లైఫ్ నుండి పంపించాం. నువ్వు ఇలాగే ఎక్స్పోజ్ చేస్తూ తిరిగావనుకో, ఇంకో రియా వస్తుంది అంటుంది మధు. అయితే నువ్వే డ్రెస్ సెలెక్ట్ చెయ్యి అంటాడు కృష్ణ. మధుని కబోర్డ్ దగ్గరికి తీసుకువస్తాడు. షర్ట్స్ అన్నీ నీట్గా సర్ది ఉన్నాయి. మధు భుజం మీద చేయి వేసి నిలబడతాడు కృష్ణ. చెప్పు, ఏ షర్టు వేసుకోను అంటాడు. మధు నవ్వుతూ కృష్ణ వైపు తిరుగుతుంది. నిజం చెప్పు నా కృష్ణ,
నువ్వు పంచకట్టులో చాలా బాగుంటావు అంటుంది. ఏంటి పంచకట్టా? అవును కృష్ణ, ప్లీజ్ నా కోసం ఒక్కసారి వేసుకోవా? చాలా ముద్దుగా ఉంటావు తెలుసా? ఏంటి వేసుకునేది? దాన్ని క్యారీ చేయటం నా వల్ల కాదు. ప్లీజ్ కృష్ణ, ఏ సూటు సెలెక్ట్ చేస్తావు అనుకుంటే పంచ కట్టుకోమంటున్నావు? నీకిది న్యాయంగా ఉందా? అయితే నీకు నచ్చింది కట్టుకో, నన్నెందుకు అడగటం అంటుంది మధు. కృష్ణ కౌగిలి విడిపించుకొని అద్దం ముందుకు వెళ్ళి తల తుడుచుకుంటుంది మధు. కృష్ణ నవ్వుకుంటూ మధు దగ్గరికి వస్తాడు. ఏంటి ఇదంతా కోపమే? అవును, నువ్వు నా మాట వినడం లేదు కదా. నేను నీతో మాట్లాడను అంటుంది. అర్థం చేసుకో మధు, నాకు అలవాట్లేదు కదా. మధు సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ఉంది. ఏయ్ నీతోనే మాట్లాడుతున్నా. మధు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తన చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. ఓయ్ ఏంటిది, నాతో మాట్లాడవా? చెప్పాను కదా మాట్లాడనని అంటుంది మధు. నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఏం చెప్పినా నా మాట తీసి పడేస్తావు. ఓహో నీకు అలా అనిపిస్తుందా? నిజం చెప్పు. నిజమే కదా. మధు తనలో తానే నవ్వుకుంటూ ఉంది. ఆట పట్టిస్తున్నావా? చెప్తాను నీ పని అని మధుని ఎత్తుకుని బెడ్పై పడేస్తాడు. అబ్బా ఏంటి కృష్ణ ఇలా పడేశావు? నేను పట్టించుకోవడం లేదని ఫీల్ అవుతున్నావు కదా. కాస్త నా ప్రేమని చూపిద్దామని నవ్వుతూ బెడ్పైకి చేరుకుంటాడు. ఏంటి ఇలాగా? హా ఏమైంది? చాలే వదులు. అదేం కుదరదు. నేను నా ప్రేమను చూపించాలని ఫిక్స్ అయ్యాను. వదిలే సమస్యే లేదు. మధు నడుం మీద చేయి వేసి మెడవంపులో ముద్దు పెట్టుకుంటాడు. మధు కళ్ళు మూసుకొని కృష్ణని గట్టిగా హత్తుకుంటుంది. శ్రావ్య, ఈ మధు వాళ్ళు ఇంకా రాలేదేంటి? తెలీదు మమ్మీ, ఏమైనా పనుందా? అల్లుడు గారు రాబోతున్నారు కదా. హారతి తన చేత్తో ఇస్తే బాగుంటుందని. అమ్మా, తను రావడానికి ఇంకా టైం ఉంది. అప్పటికి మధు వచ్చేస్తుందిలే. నువ్వు టెన్షన్ పడకుండా కూర్చో. సరే, అయినా ఇంతసేపు ఏం చేస్తున్నారు వీళ్ళు అని శ్రావ్య పైకి వెళ్ళబోతుండగా వాళ్ళ నాన్న పిలవడంతో బయటికి వెళ్ళిపోతుంది. కృష్ణ తల తుడుచుకుంటూ వాష్రూమ్ నుండి బయటికి వస్తాడు. మధు చీర కట్టుకుంది. నవ్వుతూ దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంటాడు. అబ్బా నీతో వేగలేకపోతున్నాను. మళ్ళీ స్నానం చేయడం నా వల్ల కాదు. వదులు. ఏం నా ప్రేమ నచ్చలేదా? నిన్ను ఆట పట్టించాలని నేను బుక్ అయిపోయాను. దట్ ఈస్ కృష్ణ. పెద్ద రౌడీ నువ్వు. నీ దగ్గర మాత్రమే అలా ఉంటాను అంటాడు కృష్ణ. లేకపోతే నువ్వు మామూలుగా ఒప్పుకోవు కదా. శ్రావ్య డోర్ కొడుతూ పిలుస్తుంది. శ్రావ్య వచ్చింది. నువ్వు డ్రెస్ వేసుకుని కిందికి వచ్చేయి, నేను వెళ్తాను. వెళ్ళక తప్పదా? తప్పదు అని కృష్ణ కౌగిలి విడిపించుకొని బయటికి వెళ్ళిపోతుంది మధు. ఏంటి ఇంతసేపు ఏం చేస్తున్నావు? నాకు మెహందీ పెట్టాలని చెప్పాను కదా. వచ్చేసా కదా, పద వెళ్దాం. ఇంతకీ అత్తయ్య మామయ్య వచ్చారా? హా వచ్చారు, గదిలో ఉన్నారు. మున్నా కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాడు. నువ్వురా. శ్రావ్యకి మెహందీ పెడుతూ ఉంది మధు. ఇంతలో కృష్ణ కిందికి వస్తూ కనిపిస్తాడు. శ్రావ్య తనని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. హే మధు, అటు చూడు. శ్రావ్య చూపించిన వైపు చూస్తుంది. కృష్ణ వైట్ అండ్ వైట్ పంచకట్టులో కనిపించాడు. మధు నవ్వుతూ శ్రావ్య వైపు చూస్తుంది. వీడేంటే ఎప్పుడూ లేనిది పంచ కట్టుకున్నాడు అంటుంది శ్రావ్య. నేను కట్టుకోమన్నా, ఏం బాలేదా అంటుంది మధు. సూపర్గా ఉన్నాడు అంటుంది శ్రావ్య. నాకు తెలుసు, నా కృష్ణకి ఏ డ్రెస్ అయినా సెట్ అయిపోతుంది. ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. కృష్ణని చూసి తన ఫ్రెండ్స్ అందరూ దగ్గరికి వెళ్తారు. ఏంట్రా ఈ వేషం? మధుని డ్రెస్ సెలెక్ట్ చేయమంటే ఇది సెలెక్ట్ చేసింది. ఎలా ఉన్నాను అంటాడు కృష్ణ. మధు సెలెక్షన్ ఎప్పుడూ బాగానే ఉంటుంది కదా. సూపర్గా ఉన్నావు, అచ్చం కొత్త పెళ్లి కొడుకులా. చాలేరా. హే కృష్ణ, ఒక సెల్ఫీ ప్లీజ్. సరే రండి. ఏ మధు అటు చూడు. కృష్ణుడి చుట్టూ గోపికలు చేరారు. మధు వెనక్కి తిరిగి చూసేసరికి కొంతమంది అమ్మాయిలు కృష్ణ చుట్టూ చేరి ఫొటోస్ తీసుకుంటూ కనిపించారు. మధు కోపంగా కృష్ణ దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని అక్కడి నుండి పక్కకు తీసుకొచ్చేస్తుంది. నిన్ను కాపాడుకోలేక చస్తున్నాను. ఏంటి అమ్మాయిలతో ఐకైకలు? ఏంటి జెలసీగా ఉందా అంటాడు కృష్ణ. నువ్వేమైనా అనుకో, ఇంకో అమ్మాయి చూపు నీ మీద పడిందంటే ఊరుకోను అంటుంది మధు. నువ్వేగా పంచకట్టుకో అన్నావు. వాళ్ళకి ఇది అంత స్పెషల్గా కనిపిస్తుందని నాకేం తెలుసు అంటాడు కృష్ణ. సరే, ఎక్కడికి వెళ్ళకు, నా దగ్గరే ఉండు అంటుంది మధు. అలా ఎలా కుదురుతుంది? పనులు చూడాలి కదా. సరే, కొంచెం జాగ్రత్తగా ఉండు. అమ్మా తల్లి, మీ ఆయన్ని ఎవ్వరూ ఎత్తుకుపోరు గాని వచ్చి నా పని చూడు అంటుంది శ్రావ్య. వస్తున్నా శ్రావ్య. సరే చెప్పు, ఎలా ఉన్నాను? చెప్పానుగా చాలా ముద్దుగా ఉంటావని. అలాగే ఉన్నావు అంటుంది మధు. అలా అనేసి మధు నవ్వుకుంటూ అక్కడి నుండి శ్రావ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. కాసేపటికి పెళ్లికొడుకు వచ్చేస్తున్నాడని తెలియడంతో అందరూ గేట్ దగ్గరికి వచ్చి నిలబడతారు. శ్రావ్య వాళ్ళ అమ్మ హారతి పళ్ళెం తెచ్చి మధు చేతికి ఇస్తుంది. కారు ఇంటి ముందు ఆగగానే కృష్ణ తన దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకువస్తాడు.
అతన్ని చూద్దామంటే అంతమంది జనంలో మధుకి ఏం కనిపించడం లేదు. ఉండండ్రా, అమ్మా మధు, నువ్వు హారతి ఇవ్వు. సరే ఆంటీ. మధు హారతి ఇవ్వబోతూ అతన్ని చూసి షాక్ అవుతుంది. వికాస్? హా నేనే. నమ్మలేకపోతున్నావా మధు? అంటాడు వికాస్. ఫ్రెండ్స్, ఈ వికాస్ ఎవరో గుర్తున్నారా? కృష్ణ ఫ్రెండ్. మధుకి సీనియర్ అవుతారు కాలేజ్లో. మధుని లవ్ చేస్తున్నానని చెప్పి చాలా చికాకు పెడతాడు కదా, అతనే ఈ వికాస్. మధు కృష్ణ వైపు చూస్తుంది. తను సైగ చేయడంతో హారతి ఇచ్చి బొట్టు పెడుతుంది. కృష్ణ, వికాస్ లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటారు. వికాస్ చుట్టూ వెతకడం గమనిస్తాడు కృష్ణ. ఏంటి, శ్రావ్య కోసం చూస్తున్నావా? వికాస్ నవ్వుతాడు. తనతో కొంచెం మాట్లాడాలి కృష్ణ అంటాడు వికాస్. సరే, నువ్వు టెర్రస్ పైకి వెళ్ళు, నేను శ్రావ్యని పంపిస్తాను అంటాడు. థ్యాంక్స్ కృష్ణ అని వికాస్ పైకి వెళ్ళిన కాసేపటికి శ్రావ్యని తీసుకొని టెర్రస్ పైకి వెళ్తాడు కృష్ణ. టెర్రస్ పై వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మధు కృష్ణ దగ్గరికి వస్తుంది. కృష్ణ, ఇట్రా. ఏమైందే? పెళ్లి కొడుకు వికాసా? హా, నువ్వు కూడా చూసావుగా. అది కాదు కృష్ణ, కాలేజ్లో మీ ఇద్దరికి అస్సలు పడేదే కాదు. అలాంటిది నువ్వే తనకి సంబంధం తీసుకురావటం అంటుంది మధు. చాలా విచిత్రంగా ఉంది అంటుంది మధు. కాలేజ్ అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్. యాక్చువల్లీ వికాస్ ప్రేమించింది శ్రావ్యని, కానీ శ్రావ్య నా వెంట తిరుగుతుందనే కోపంతో తను నిన్ను టార్గెట్ చేశాడు. అవునా? కానీ ఈ విషయం నాకెప్పుడు చెప్పనే లేదు. అవకాశం రాలేదు అంటాడు కృష్ణ. మరి శ్రావ్య అరుణ్తో పెళ్లికి ఎలా ఒప్పుకుంది? వికాస్ తనని ప్రేమించాడని చెప్పాను, శ్రావ్య ప్రేమించిందని కాదుగా అంటాడు కృష్ణ. మధు, మనం కాలేజ్లో చదివేటప్పుడు జాతరకి వెళ్లే ముందు రోజు వికాస్ శ్రావ్యకి ప్రపోజ్ చేశాడు. కానీ శ్రావ్య తనకి రిప్లై ఇవ్వలేదు. కానీ ఆ విషయం నాకు చెప్పింది. నేను వాడి సంగతి తర్వాత చూద్దాంలే అనుకున్నాను. ఈలోపు మనం జాతరకి ఊరు వెళ్ళటం, అక్కడ అమ్మకి హెల్త్ పాడవటం, ఈ హడావిడిలో ఆ విషయమే మర్చిపోయాను. అవునా? మరి వికాస్ నిన్నెప్పుడు కలిశాడు? నువ్వు అరుణ్ గురించి నిజం చెప్పిన తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఒక స్మాల్ యాక్సిడెంట్ చేశాను. నేను గుద్దిన కారు వికాస్దే. అప్పుడే తనని మళ్ళీ చూసింది. వికాస్ నన్ను పలకరించి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పుడే తెలిసింది నాకు, తను ఇంకా శ్రావ్యని ప్రేమిస్తున్నాడని. అరుణ్ గురించి శ్రావ్యకి నిజం తెలిసిన తర్వాత తనకి వాళ్ళ నాన్నకి వికాస్ గురించి చెప్పాను. వాళ్ళు ఓకే అనడంతో ముందు ఆ అరుణ్ గాడిని బయటికి గెంటి అసలైన పెళ్లి కొడుకుని ఇప్పుడు తీసుకొచ్చాను. దట్స్ ఇట్ అంటాడు కృష్ణ. మధు నవ్వుతూ కృష్ణని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది. ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయిరా మగడా అంటుంది. ఏమనుకున్నావు నీ మొగుడు గురించి? కృష్ణ ఇక్కడ అంటాడు. నవ్వుతూ ఒకరిని ఒకరు హత్తుకుంటారు. శ్రావ్య తలదించుకొని ఉండిపోయింది. వికాస్ తనతో ఎలా మాట్లాడాలో అర్థం కాక తడబడుతూ ఉండిపోయాడు. శ్రావ్య, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? అంటుంది. నేను నీకు ప్రపోజ్ చేసి 5 ఇయర్స్ అవుతుంది, కానీ ఇప్పటికి కూడా నీ నుండి రెస్పాన్స్ రాలేదు. నీ మనసులో ఏముందో చెప్పు. నీకిష్టం లేకపోతే నేను తిరిగి వెళ్ళిపోతాను అంటాడు వికాస్. శ్రావ్య మౌనంగా ఉండిపోయింది. ఓకే ఫైన్, నాకు అర్థమైంది. మీ నాన్నతో నేను మాట్లాడతాను అని వికాస్ అక్కడి నుండి వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని ఆపుతుంది. వికాస్ వెనక్కి తిరిగి చూస్తాడు. శ్రావ్య ఏడుస్తూ తనని హత్తుకుంటుంది. ఏయ్ శ్రావ్య, ఏమైంది? ఈడియట్, నీ మటుకు నువ్వు ప్రపోజ్ చేసి వెళ్ళిపోయావు. నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని నాకెలా తెలుస్తుంది? వేరే అమ్మాయిని చూసుకొని ఉంటావు అనుకున్నాను. ఏ శ్రావ్య, నీకు ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాను కదా, ఎన్నాళ్ళైనా నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని. అలా అయితే మళ్ళీ ఎందుకు నన్ను కలవలేదు అంటుంది శ్రావ్య. నీ నుండి ఎలాంటి రిప్లై రాకపోతే నీకిష్టం లేదనుకొని నేను ఇబ్బంది పెట్టడం బాగోదని కలవలేదు అంటాడు వికాస్. అయినా నాదే తప్పు వికాస్, నీ గురించి ఆలోచించి ఉండాల్సింది. అంటే ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నట్టే కదా అంటాడు వికాస్. నీకు ఇంకా అర్థం కాలేదా? నాకిష్టమే. అయితే ఆ కన్నీళ్లు తుడుచుకోవే. కృష్ణ చూశాడంటే నేనేదో చేశానని నన్ను కొడతాడు. పర్లేదు, ఆ మాత్రం భయం ఉండాలి అంటుంది శ్రావ్య. వికాస్ నవ్వుతూ శ్రావ్యని గుండెలకి హత్తుకుంటాడు. మధు, కృష్ణ దూరం నుండే ఇద్దరిని చూసి నవ్వుకుంటూ కిందికి వచ్చేస్తారు. కాసేపటికి శ్రావ్య, వికాస్ కిందికి వస్తారు. మధు, నన్ను క్షమించు. నాకెందుకు క్షమాపణ చెప్తున్నావు వికాస్? ఆ రోజు కాలేజ్లో నిన్ను స్టోర్ రూమ్లో పెట్టి లాక్ చేసింది నేనే అంటాడు వికాస్. వాట్, నువ్వా? అవును మధు, సరదాగా కృష్ణని ఏడిపిద్దామనుకున్నాను. కానీ నువ్వు స్పృహ తప్పి పడిపోయేసరికి ఆ పని చేసింది నేనే అని తెలిస్తే కృష్ణ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం వేసింది. అందుకే ఎవరికీ తెలియనివ్వలేదు అంటాడు వికాస్. ఇట్స్ ఓకే వికాస్, ఎప్పుడూ జరిగిన సంఘటన ఇప్పుడెందుకు గుర్తు చేసుకోవడం? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటుంది మధు. సరే. శ్రావ్య పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా అంగరంగ వైభవంగా జరిగింది. మధు, కృష్ణ దగ్గరుండి పెళ్లి ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు.
ఇక శ్రావ్య మెడలో తాళి కట్టగానే అందరూ అక్షింతలతో ఇద్దరిని ఆశీర్వదిస్తున్నారు. కృష్ణ, నాకు డౌట్. ఏంటి? ఆ రియా, అరుణ్ ఏం చేస్తున్నారంటావు? ఏముంది, దాని తిక్కని భరించలేక నానా అవస్థలు పడుతూ ఉంటాడు అంటాడు కృష్ణ. మధు నవ్వుతుంది. పెళ్లి తతంగం పూర్తయిన తర్వాత ఇద్దరిని హనీమూన్కి పంపించి ఇంటికి వచ్చేస్తారు. తాతయ్య, రండి మనం ఆడుకుందాం. ఏం ఆటరా? రండి చెప్తాను. మొన్న అవినాష్ చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్తాడు. మధు, కృష్ణ వాళ్ళని చూసి నవ్వుకుంటారు. కృష్ణ, వాడి స్కూల్ అడ్మిషన్ గురించి కనుక్కోమన్నాను కదా, ఏమైంది? ఓకే అయ్యింది. వాడిని స్కూల్లో జాయిన్ చేయడమే. హో సరే, మంచి రోజు చూసి జాయిన్ చేద్దాం. అలాగే ఈలోపు మనకి చాలా పనుంది కదా, అది చూసుకుందాం. ఏం పని? సెకండ్ ప్రొడక్షన్ మొదలు పెట్టాలి కదా. మున్నాకి చెల్లెల్ని ఇవ్వాలి కదా. మధు కంగారుగా చుట్టూ చూస్తుంది. నీకు అస్సలు సిగ్గులేదు. మధు నవ్వుతూ కిచెన్లోకి వెళ్తుంది. కృష్ణ కూడా వెనకాలే వస్తాడు. ఏ మధు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? నాకు పనుంది, డిస్టర్బ్ చేయకు అంటుంది. అది కాదు బంగారం. కృష్ణ, బయటికి వెళ్ళమని చెప్పానా? కృష్ణ నవ్వుతూ మధుని దగ్గరికి తీసుకుంటాడు. ఇప్పుడు హ్యాపీనా అంటాడు. నేను పట్టుకోమని చెప్పలేదు, కానీ ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరు అంటారు కదా అంటాడు కృష్ణ. అబ్బో, గొప్ప సత్యం కనిపెట్టావులే అంటుంది మధు. అలా అనేసి నవ్వుతూ కృష్ణని హత్తుకుంటుంది. ఐ లవ్ యూ కృష్ణ అంటుంది. లవ్ యూ సో మచ్ మై డియర్ వైఫ్ అంటాడు కృష్ణ. ఇంతటితో కృష్ణ మధుల లవ్ స్టోరీ సమాప్తం. సో ఫైనలీ హ్యాపీ ఎండింగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చూడాలి అనుకుంటే మూగ మనసు ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.